హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జీకే 1000 బిట్స్ పార్ట్ 3కి వచ్చామండి. సో ఆల్రెడీ ఫస్ట్ 2 పార్ట్స్లో ఒక్కొక్క పార్ట్లో ఒక 50 బిట్స్ అనేవి మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఇంతవరకు ఫస్ట్ 2 పార్ట్స్ చూడకపోయింటే కంపల్సరీగా చూడండి. అలాగే ఈ వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో అలాగే జీజేపీ తెలుగు యాప్లో మనకి అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ, అలాగే ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. సో మనకి ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద మనం ఒక 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓన్లీ ఈ 3 డేస్ మాత్రమే, ఆగస్ట్ 14th, 15th అండ్ 16th, ఓన్లీ ఈ 3 డేస్ మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. సో దీనికి ప్రోమో కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. యాప్లో మీరు కార్ట్లో మీరు ఫైనల్గా బై చేసే టైంలోని ప్రోమో కోడ్ అడుగుతుందన్నమాట. సో అక్కడ మీరు ప్రోమో కోడ్ ఆగస్ట్ 15 అనే ఈ ప్రోమో కోడ్ ఎంటర్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఓకే, సో తప్పకుండా ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. సో ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోతాం. 101 క్వశ్చన్. నావీ డే, నౌకాదళ దినోత్సవం మనం ఏ రోజున జరుపుకుంటాము? ఆప్షన్స్: ఏప్రిల్ 4, జనవరి 25, డిసెంబర్ 4, 4th ఆఫ్ జూలై. సో మనకి నౌకాదళ దినోత్సవం అనేది పర్టికులర్గా ఒక డే జరుపుకుంటాము. సో దాంట్లో భాగంగానే, అంటే ఒక ఆపరేషన్లో భాగంగా దీన్ని ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో అది ఏ రోజు అంటే మనకి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ అండి. డిసెంబర్ 4th ఈజ్ ద ఆన్సర్. సో 1971. సో 1971 ఇయర్ ఇంపార్టెన్స్ ఏంటి మనకి అక్కడ అంటే, ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ అనేది జరుగుతుంది. సో ఆ టైంలో మనకి ఇండియన్ నేవీ వాళ్ళు ఆపరేషన్ పేరేంటి మనకి, ఆపరేషన్ ట్రిడెంట్ అనేటటువంటి ఒక ఆపరేషన్ ని తీసుకొచ్చారు. అది కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఒక ఓడరేవు స్థావరం అన్నమాట. ఆ ఓడరేవు స్థావరం ఏంటి అంటే కరాచీ. ఆ కరాచీ ప్లేస్ లో మనకి ఈ ఆపరేషన్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ఆపరేషన్. సో ఎవ్రీ ఇయర్ కూడా మనం డిసెంబర్ 4th అంటే ఈ ఆపరేషన్ ట్రిడెంట్ యొక్క గుర్తింపుగా, జ్ఞాపకార్థంగా మనం నావీ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. 102nd క్వశ్చన్. ద ధన్వంతరి అవార్డ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్? సో ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ చూడలేదండి, సారీ. సో జనవరి 25th మనం ఎవ్రీ ఇయర్ ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాము? సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. జాన్ 26th వచ్చేసి మనకి ఏంటి, గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. అలాగే 25th ముందు రోజు వచ్చేసి మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే నేషనల్ ఓటర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము, జాతీయ ఓటర్ల దినోత్సవం. అండ్ నెక్స్ట్ 4th ఆఫ్ జూలై వచ్చేసి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ లో చూసాము, అంటే ప్రీవియస్ క్లాసెస్ లో జూలై 4th ఏ డేగా జరుపుకుంటున్నాం మనం? అమెరికా యొక్క ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది, రైట్. సో యుఎస్ యొక్క ఇండిపెండెన్స్ డే అన్నమాట. సో మనకి ఇండియాకి ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ ఎలాగో అమెరికా కూడా ఇండిపెండెన్స్ అలాగే. అండ్ నెక్స్ట్ 102nd క్వశ్చన్. ద ధన్వంతరి అవార్డ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్? ధన్వంతరి అవార్డు ఏ రంగానికి సంబంధించింది? ఆప్షన్స్: స్పోర్ట్స్, మెడికల్ సైన్స్, ఎకానమిక్స్, నన్ ఆఫ్ ద ఎబోవ్. సో ధన్వంతరి అవార్డ్ అనేది పర్టికులర్ గా ఇది హోమియోపతికి రిలేటెడ్ అన్నమాట. హోమియోపతి అనేటటువంటి దానికి ఇది రిలేటెడ్. హోమియోపతి అనేది వీటిలో దేంట్లో రిలేటెడ్ అయింది? మెడికల్ సైన్స్ లో రిలేటెడ్ అయింది, అంటే వైద్య శాస్త్రంలో రిలేటెడ్ అయింది. సో ఆన్సర్ ఇస్ ద బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. మెడికల్ సైన్స్, వైద్య శాస్త్రంకి సంబంధించింది. అండ్ అలాగే మనకి ధన్వంతరి జయంతి అని కూడా నిర్వహిస్తున్నారు ఎవ్రీ ఇయర్ కూడా. సో అది కూడా 2016 నుంచి మనకి ఈ ధన్వంతరి జయంతి అనేది ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు, రైట్. సో నెక్స్ట్ 103rd క్వశ్చన్. హూ రోట్ మై బెస్ట్ గేమ్స్ ఆఫ్ చెస్? సో హూ రోట్ దిస్ బుక్ మై బెస్ట్ గేమ్స్ ఆఫ్ చెస్? సో ఎవరు మై బెస్ట్ గేమ్స్ ఆఫ్ చెస్ అనే దాన్ని రచించడం జరిగింది? ఆప్షన్స్: కోనేరు హంపి, విశ్వనాథన్ ఆనంద్, పి హరికృష్ణ, నన్ ఆఫ్ ద ఎబో. సో ఇక్కడ చూస్తే ఇది చెస్ కి రిలేటెడ్ అయిన బుక్. అండ్ ఆప్షన్స్ లో మనకి వీళ్ళంతా కూడా మనకి చెస్ కి రిలేటెడ్ అయిన వాళ్ళే. సో అయితే మనకి ఈ బుక్ రాసిన వాళ్ళు ఎవరు అంటే ఆప్షన్ బి, విశ్వనాథన్ ఆనంద్. ఓకే, సో విశ్వనాథన్ ఆనంద్ గారు ఈ బుక్ రచించడం జరిగింది. అండ్ నెక్స్ట్ 104 క్వశ్చన్. విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ ఆయిల్ రిఫైనరీ ఇన్ ఇండియా? భారతదేశంలో అతి పురాతనమైన నూనె శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది? సో క్వశ్చన్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అతి పురాతనమైన నూనె శుద్ధి కర్మాగారం ఎక్కడుంది మన ఇండియాలో? ఆప్షన్స్: దిగ్బోయ్, హల్దియా, బరూని, కోచిన్. సో ఆన్సర్ ఏంటి మనకి?
దిగ్బోయ్లో ఉంది, రైట్. సో ఇది దిగ్బోయ్ ఎక్కడుంది, ఈ ప్లేస్ అస్సాంలో ఉంది. ఓకే, సో అలాగే మనకి దిగ్బోయ్ అనే ప్లేస్ వచ్చేసి ఇది ఆయిల్ సిటీ ఇన్ అస్సాం అన్నమాట. ఓకే, సో ఆయిల్ సిటీగా. అండ్ ఇంకోటి ఏంటి అంటే మన ఆసియాలోనే ఈ దిగ్బోయ్ అనేది ఆసియాలోనే దిగ్బోయ్ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు అంటే ఆయిల్ సిటీగా పిలుస్తారు అనమాట. ఓకే, సో అలాగే ఆసియాలో మొట్టమొదటి చమురు బావిని కూడా తవ్వింది ఈ దిగ్బోయ్లోనే. అండ్ 1901లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో చాలా పురాతనమైన నూనె శుద్ధి కర్మాగారం, రైట్. వెన్ ఈజ్ ఇంటర్నేషనల్ లిటరసీ డే సెలబ్రేటెడ్? అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సెప్టెంబర్ 8th, మార్చ్ 8th, అక్టోబర్ 21st, నన్ ఆఫ్ ద అబవ్. సో ఆన్సర్ ఏంటి మనకి ఆప్షన్. సో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని సెప్టెంబర్ 8th ఎవ్రీ ఇయర్ కూడా జరుపుకోవడం జరుగుతుంది. సో ఎందుకు అంటే మనకి అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యతను పెంచడం కోసం మనకి ఎవ్రీ ఇయర్ కూడా సెప్టెంబర్ 8th దీన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. సో అందుకనే యునెస్కో వాళ్ళు ఎవ్రీ ఇయర్ దీన్ని సెలబ్రేట్ చేస్తారనమాట. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే మార్చ్ 8th యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎవ్రీ ఇయర్ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది మనం చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, రైట్. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు మనకి మార్చ్ 8th అండి. సో అయితే ఇది రీసెంట్ గా మనకి మార్చ్ 8th కంప్లీట్ అయిపోయింది. అయితే దీని యొక్క థీమ్ ఏంటో చూద్దాం. 2020 యొక్క థీమ్ ఏంటి? సో థీమ్ ఏంటి మనకి అంటే ఈసారి ఈచ్ ఫర్ ఈక్వల్. సో యాక్చువల్ గా దాని యొక్క సారాంశం ఏంటి, థీమ్ యొక్క సారాంశం ఏంటి అంటే ఈచ్ ఫర్ ఈక్వల్. బట్ మెయిన్ గా థీమ్ ఏమనుంది అంటే ఐ ఆమ్ జనరేషన్ ఈక్వాలిటీ, ఐ ఆమ్ జనరేషన్ ఈక్వాలిటీ, రియలైజింగ్ ఉమెన్స్ రైట్స్, రియలైజింగ్ ఉమెన్స్ రైట్స్. ఓకే, సో అది మనకి మార్చ్ 8th ఉమెన్స్ డే యొక్క థీమ్ అండి అది. అండ్ నెక్స్ట్ అక్టోబర్ 21st ఏం లేదు. సో నెక్స్ట్ 106th క్వశ్చన్, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రామ్? సో అంతర్జాతీయ శాస్త్ర పరిశోధన కార్యక్రమ పితామహుడు ఎవరు అని అడుగుతున్నారు. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఫాదర్ ఎవరు మనకి ఆప్షన్స్ చూస్తే వర్గీస్ కురియన్, విక్రమ్ సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలాం, నన్ ఆఫ్ ద అబవ్. సో ఆన్సర్ ఏంటి? సో అఫ్ కోర్స్ ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. వర్గీస్ కురియన్ వచ్చేసి మనకి ఏంటి, మిల్క్ రెవల్యూషన్ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ద మిల్క్ రెవల్యూషన్. పాలకు సంబంధించి చూస్తే మనకి ఎవరు, వర్గీస్ కురియన్. అండ్ నెక్స్ట్ ఏపీజే అబ్దుల్ కలాం. సో ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు వచ్చేసి మనకి ఈ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రామ్ సంబంధించిన వాళ్ళే, బట్ ఈయన ఫాదర్ కాదనమాట. సో ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటి, విక్రమ్ సారాభాయ్. సో విక్రమ్ సారాభాయ్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, సో ఇతని పూర్తి పేరు వచ్చేసి విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. సో నెక్స్ట్ 107 క్వశ్చన్, వెన్ ఈస్ ద సద్భావన దివస్ సెలబ్రేటెడ్? సో జాతీయ సద్భావన దివస్ అనేది ఎప్పుడు జరుపుకుంటారు? సో ఆప్షన్స్ ఏంటి మనకి, ఆగస్ట్ 7th, ఆగస్ట్ 28th, అక్టోబర్ 2nd, అక్టోబర్ 21st. సో జాతీయ సద్భావన దివస్ అనేది మెయిన్ గా మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ. సో రాజీవ్ గాంధీ గారి యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా మనం ఈ జాతీయ సద్భావన దివస్ అనేది జరుపుకోవడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. బట్ ఏ డే జరుపుకుంటాము అంటే దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఆగస్ట్ 20th మనకి ఈ సద్భావన దివస్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ అక్టోబర్ 2nd. సో అక్టోబర్ 2nd మీ అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ ఏ పబ్లిక్ హాలిడే. అండ్ మెయిన్ గా చెప్పాలి అంటే గాంధీ గారి జయంతి, రైట్. సో నెక్స్ట్ 108 క్వశ్చన్, హూ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ టు విన్ ద జ్ఞాన్పీఠ్ అవార్డ్? సో జ్ఞానపీఠ్ అవార్డు పొందినటువంటి తొలి మహిళ ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏంటి మనకి, అరుంధతి రాయ్, మీరా కుమారి, ఆశాపూర్ణాదేవి, గిరిజా వ్యాస్. ఓకే, సో ఇక్కడ మనకి జ్ఞానపీఠ్ అవార్డు గురించి ఫస్ట్ తెలుసుకోవాలి మీరు. సో జ్ఞానపీఠ్ అవార్డు అనేది ఏంటిది మనకి, లిటరేచర్ అవార్డు, సాహితీ పురస్కారం లో మనకి ఇది అత్యున్నత పురస్కారం అనమాట, లిటరేచర్లలో ఇచ్చేది, రైట్. సో దీన్ని 1965 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు, బట్ దీన్ని స్థాపించింది 1964 నుంచి. అయితే ఫస్ట్ తీసుకున్న వ్యక్తి ఎవరు మనకి, శంకర్ కురూప్. శంకర్ కురూప్
అయితే మహిళల్లో ఫస్ట్ తీసుకున్న వ్యక్తి అని ఎవరో అడుగుతున్నారు. సో ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి? ఆప్షన్ సి ఆశా పూర్ణాదేవి. సో ఈవిడ రాసినటువంటి నవల ఏంటి అంటే ప్రతిశ్రుతి. ప్రతిశ్రుతి. సో ఇది వచ్చేసి మనకి బెంగాలీ లిటరేచర్. ఓకే, సో ఈ అవార్డు పొందినటువంటి మొదటి మహిళ ఎవరు అంటే ఆశా పూర్ణాదేవి. అండ్ రిమైనింగ్ పీపుల్ చూసుకుంటే అరుంధతి రాయ్. సో ఈవిడ వచ్చేసి ఒక ఆథరే, ఒక రైటర్ కూడా, బట్ ఈవిడ ఫేమస్ ఆథర్ అండ్ మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డు కూడా గెలుచుకోవడం జరిగింది. అండ్ ఫేమస్ నావెల్ ఏంటి ఈవిడది అంటే ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. దీన్ని 1997లో ఈవిడ రచించడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీరా కుమార్. సో మీరా కుమారి వచ్చేసి మనకి తెలిసిందే, ఈవిడ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ, రైట్? అది కూడా 15th లోక్సభ స్పీకర్ గా ఉన్నారు 2009 నుంచి 2014 వరకు. అండ్ నెక్స్ట్ గిరిజా వ్యాస్ గారి గురించి చూస్తే ఈవిడ ఒక పొలిటీషియన్. అలాగే ఈవిడ ఉమెన్స్ కమిషన్ ఉంది కదా, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, దానికి ఫార్మర్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, రైట్? సో అలాగే ఈవిడ 15th లోక్సభ మెంబర్ గా కూడా పనిచేశారు. సో మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈవిడ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు గిరిజా వ్యాస్ వచ్చేసి. నెక్స్ట్ వన్, అండ్ మీరు ప్రెసెంట్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కి ఎవరు ప్రెసిడెంట్ గా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ 109 క్వశ్చన్, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ మై కంట్రీ మై లైఫ్? సో మై కంట్రీ మై లైఫ్ బుక్ యొక్క రచయిత ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఎల్కే అద్వానీ, మెం వెంకయ్య నాయుడు, అటల్ బిహారీ వాజ్పేయి, ఎం కరుణానిధి. సో మై కంట్రీ మై లైఫ్ బుక్ రచయిత ఎవరు మనకి? హీస్ ఎల్కే అద్వానీ గారు. సో ఎల్కే అద్వానీ ఫుల్ నేమ్ ఏంటి అంటే లాల్ కృష్ణ అద్వానీ. సో హీఈస్ ద డిప్యూటీ పిఎం ఆఫ్ అవర్ కంట్రీ. సో ఎప్పుడు ఉన్నారు అంటే 2002 నుంచి 2004 ఆ టైంలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా ఉండడం జరిగింది ఎల్కే అద్వానీ గారు. అండ్ నెక్స్ట్ వెంకయ్య నాయుడు గురించి చూస్తే మనకి ఇక్కడ ఈయన ఒక బుక్ రాయడం జరిగింది. ఆ బుక్ పేరు వచ్చేసి మూవింగ్ ఫార్వర్డ్ అనే బుక్, ఏ ఇయర్ ఇన్ ఆఫీస్ అన్నమాట. ఈయన బుక్ నేమ్ వచ్చేసి ఏంటి? మూవింగ్ ఫార్వర్డ్ బుక్. అండ్ నెక్స్ట్ అటల్ బిహారీ వాజ్పేయి, ఈయన మనకి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. అలాగే ఎం కరుణానిధి. సో ఈయన కూడా తమిళనాడు సీఎం గా పనిచేయడం జరిగింది కరుణానిధి గారు, అండ్ చనిపోవడం కూడా జరిగింది. సో నెక్స్ట్ 110 క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ అబోర్డ్ ఆఫ్ ది గాడ్? సో అబోర్డ్ ఆఫ్ ది గాడ్ అని ఏ నగరానికి పేరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ మనకి వారణాసి, అలహాబాద్, హైదరాబాద్, బద్రీనాథ్. ఓకే, సో అసలు ఈ అబోర్డ్ ఆఫ్ ది గాడ్ అని చెప్పి ఆ నగరానికి ఎవరు అంటే ఒక వ్యక్తి పేరు ఇవ్వడం జరిగింది. సో దాని గురించి మనం చూద్దాము. సో ఫస్ట్ ఆన్సర్ చూద్దాం. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి? అలహాబాద్. బి ఇస్ ద కరెక్ట్ వన్. సో అలహాబాద్ ని మనం సిటీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అని కూడా అంటారు, అలాగే అబోర్డ్ ఆఫ్ ది గాడ్ అని కూడా పిలుస్తారు. అండ్ అలహాబాద్ వద్ద మనకి ఏమున్నాయి? గంగా, యమున, సరస్వతి, ఈ 3 నదులు సంగమం అవుతాయి అన్నమాట, కలుస్తాయి. సో అండ్ ఈ నగరాన్ని అలహాబాద్ ని సంగం నగరంగా కూడా పిలుస్తారు అనమాట. ఓకే, సో ఇంకొకటి అలహాబాద్ కి అబోర్డ్ ఆఫ్ ద గాడ్ అని చెప్పి జహాంగీర్ గారు పేరు పెట్టడం జరిగింది. సో ఇతను ఈ స్థలాన్ని ఒక హిందూ పవిత్ర ప్రదేశంగా గుర్తించారనమాట. సో జహాంగీర్ వచ్చేసి ఎవరు మనకి? ఒక ముఘల్ చక్రవర్తి, రైట్? సో అలహాబాద్ ని ఇంకా ఏమని నేమ్స్ తో పిలిచేవారు అంటే ప్రయాగ్రాజ్. సో ప్రయాగ్రాజ్ అని పిలుస్తారు, అలాగే ఇలహాబాద్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, సో మనకి ఇంతకీ అలహాబాద్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇది ఉత్తరప్రదేశ్ లో ఉంది, రైట్? సో ఇది 110 క్వశ్చన్ కి ఆన్సర్. ఆన్సర్ ఇస్ బి. 111 క్వశ్చన్, వేర్ ఈస్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అనేది మనకి ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి పూణే, అహ్మదాబాద్, డెహ్రాడూన్, నన్ ఆఫ్ ద అబోవ్. ఓకే, సో మనకి ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అనేది ఎక్కడుంది? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎక్కడుంది? ఇది డెహ్రాడూన్ లో ఉంది. ఓకే, సో డెహ్రాడూన్ లో మనకి IIRS. ఓకే, సో ఈ డెహ్రాడూన్ వచ్చేసి మనకి ఎక్కడుంది? ఉత్తరాఖండ్ లో ఉండడం జరిగింది, యూకే, దట్ మీన్స్ ఉత్తరాఖండ్. అండ్ 1966 లో మనకి ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
సో దీనికి ఒక చైర్మన్ కూడా అంటారు. సో చైర్మన్ వచ్చేసి ఎవరు అంటే డాక్టర్ కె శివన్. ఓకే, సో ఈ శివన్ గారే మనకి ఇంకొక సంస్థకి చైర్మన్ గా ఉన్నారు. సో దాని ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఎవరికైనా తెలిస్తే. ఓకే, సో ఇది దీని గురించి. నెక్స్ట్ 112 క్వశ్చన్, ద బిగ్గెస్ట్ బర్డ్, ప్రపంచంలో మనకి అత్యంత పెద్ద పక్షి ఏది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి, హమ్మింగ్ బర్డ్, ఆస్ట్రిచ్, స్విఫ్ట్, నన్ ఆఫ్ ద ఎబో. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి ఆస్ట్రిచ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. ఓకే, సో ఇది మనకి ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్ అయితే. అండ్ చిన్న పక్షి ఏంటి అంటే హమ్మింగ్ బర్డ్. అండ్ ఇది మనకి వెనకకి కూడా ఎగరగలిగినటువంటి పక్షి అన్నమాట ఈ హమ్మింగ్ బర్డ్ అనేది. ఓకే, సో నెక్స్ట్ 113, విచ్ లేయర్ ఈజ్ క్లోజెస్ట్ టు ద ఎర్త్ సర్ఫేస్. సో ఎర్త్, భూమి యొక్క ఉపరితలానికి అత్యంత దగ్గరగా ఉండేటటువంటి పొర ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి స్ట్రాటోస్పియర్, ట్రోపోస్పియర్, మీసోస్పియర్, ఐనోస్పియర్. సో ఈ లేయర్స్ గురించి తెలిస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలచ్చు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ట్రోపోస్పియర్. సో భూమికి అతి దగ్గరగా, ఉపరితలానికి దగ్గరగా ఫస్ట్ ఉండేది ఏంటి అంటే మనకి ట్రోపోస్పియరే. ఆ తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి స్పియర్ ఏది అంటే స్ట్రాటోస్పియర్. ఈ స్ట్రాటోస్పియర్ లోనే మనకి ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. అండ్ స్ట్రాటోస్పియర్ కంటే పైన ఉండేది మనకి మీసోస్పియర్. అండ్ మీసోస్పియర్ ఎబో ఉండేది మనకి ఏంటి అంటే థర్మోస్పియర్. థర్మోస్పియర్ ఎబో ఉండేది ఎక్సోస్పియర్ అన్నమాట. ఓకే, సో ఇవి ఈ స్పియర్స్ గురించి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 114 క్వశ్చన్, ఆస్ట్రేలియా గాట్ దిస్ టైటిల్ బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ కంగారూస్. సో ఆస్ట్రేలియా, కంగారులు ఉనికి వల్ల ఆస్ట్రేలియాకు ఏ బిరుదు వచ్చింది. సో ఆస్ట్రేలియా అనే ప్లేస్ కి ఒక బిరుదు ఇవ్వడం జరిగింది వీటిల్లో. సో అది ఏంటి అని అడుగుతున్నారు. సో బికాస్ దేనికి, కంగారూస్ ఉండడం వల్ల, అక్కడ కంగారు అనే జంతువు ఉండడం వల్ల దానికి అలాంటి టైటిల్ వచ్చింది. ఆప్షన్స్ వచ్చేసి ఐలాండ్ కాంటినెంట్, ల్యాండ్ ఆఫ్ లాగూన్స్, అండ్ నెక్స్ట్ ఇది తప్పండి, లివింగ్ ఫాజిల్స్. లివింగ్ ఫాజిల్స్ ల్యాండ్. ఆప్షన్ సి వచ్చేసి, సో ఆప్షన్ డి వచ్చేసి నన్ ఆఫ్ ద అబోవ్. సో ద్వీపఖండము, లాగూన్ల భూమి, సజీవ శిలాజ భూమి, పైవేవి కాదు. సో ఆన్సర్ ఏంటి మనకి, సో కంగారు ఉండడం వల్ల, మనకి కంగారూస్ ఉండడం వల్ల దీనికి ఏమని పేరు వచ్చింది అంటే లివింగ్ ఫాజిల్స్ ల్యాండ్ అనేటటువంటి పేరు వచ్చింది అనమాట. అంటే సజీవ శిలాజ భూమి అని చెప్పి ఆన్సర్. ఓకే, 115th క్వశ్చన్, విచ్ ఇస్ ద హైయెస్ట్ లిటరేట్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా. సో భారతదేశంలో అత్యధికంగా అక్షరాస్యత కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే ఆప్షన్స్ వచ్చేసి మనకి ఏమున్నాయి, లక్షద్వీప్, పుదుచ్చేరి, చండీగఢ్, ఢిల్లీ. సో ఆన్సర్ ఏంటి మనకి ఇందులో, ఓన్లీ యూనియన్ టెరిటరీ అడుగుతున్నారు, రైట్, స్టేట్ అడగట్లేదు. యూనియన్ టెరిటరీస్ లో అక్షరాస్యతలో ఫస్ట్ ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ లక్షద్వీప్, రైట్. సో టోటల్ గా దీంట్లో ఎంత పర్సంటేజ్ ఉంది అంటే మనకి లక్షద్వీప్ కి 91.85% ఉంది. ఇది మొత్తం 2011 సెన్సస్ ప్రకారం అండి. సో మనం ఏదైనా కానీ వీటిని బేస్ చేసుకోవాలి అంటే 2011 సెన్సస్ ప్రకారమే మనకి చూసుకోవాలన్నమాట. ఓకే, సో లక్షద్వీప్ ఇస్ ద ఆన్సర్. 91.85% లిటరసీ రేట్ అనేది అక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ లక్షద్వీప్ అనేది యూనియన్ టెరిటరీ అయితే కేరళలో మనకి హైయెస్ట్ లిటరసీ రేట్ అనేది ఉంటుందన్నమాట, అది స్టేట్ లో వచ్చేసి. 116th క్వశ్చన్, పండిట్ శివకుమార్ శర్మ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ ఆర్ట్. పండిట్ శివకుమార్ శర్మ ఏ కళలో ప్రసిద్ధులు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ గిటార్, సంతూర్, మృదంగం, వయోలిన్. సో ఆన్సర్ ఏంటి మనకి, పండిట్ శివకుమార్ శర్మ వచ్చేసి మనకి సంతూర్ వాయిద్యంలో ఫేమస్ అన్నమాట, పండిట్ శివకుమార్ శర్మ, రైట్. సో అది అతని గురించి. అండ్ నెక్స్ట్ గిటార్ లో ఫేమస్ పర్సన్ వచ్చేసి మనకి విశ్వమోహన్ భట్, అలాగే బరుణ్ పాల్. సో వాళ్ళు ఫేమస్ అన్నమాట. నెక్స్ట్ వయోలిన్ చూసుకుంటే మనకి ద్వారం వెంకటస్వామి నాయుడు అండ్ నెక్స్ట్ ఎన్ రాజం. సో వీళ్ళు వయలిన్ వాయిద్యాల్లో ఫేమస్ వాళ్ళు, రైట్.
సో అది దీని గురించి. అండ్ నెక్స్ట్ 117 క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ ద మోస్ట్ ముస్లిమ్స్ ఇన్ ద వరల్డ్? సో ప్రపంచంలో మనకి ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నటువంటి దేశం ఏంటిది అని అడుగుతున్నారు. సో వరల్డ్ లో అన్నమాట. సో ఆ కంట్రీ ఏంటి? సో ఆప్షన్స్ ఏమన్నా మనకి ఇరాన్, ఇండోనేషియా, పాకిస్తాన్, ఇండియా. సో ఆన్సర్ వచ్చేసి ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఇన్ ఇండోనేషియా. ఓకే, సో ఇండోనేషియాలో మనకి హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉందండి. సో ఎంతమంది అంటే మనకి చాలా ఎక్కువగా మనకి ఈ ఇండోనేషియాలో ఉంటే, ఆ తర్వాత పాకిస్తాన్, అంటే ఫస్ట్ ప్లేస్ ఇండోనేషియా అనుకుంటే సెకండ్ ప్లేస్ ఈ పాకిస్తాన్ ఉందా, రైట్? సో నెక్స్ట్ ఇండియా వచ్చేసి థర్డ్ ప్లేస్ లో ఉంది హైయెస్ట్ ముస్లిమ్స్ పొజిషన్ లో. అండ్ ఇండోనేషియాలో మనకి 12.7% పాపులేషన్ ముస్లిమ్స్ పాపులేషన్ ఉంది. పాకిస్తాన్ లో 11.0%, ఇండియాలో 10.9%, రైట్? సో ఇది, సో ఆన్సర్ వచ్చేసి ఇండోనేషియా. అండ్ 118 క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నోన్ యాజ్ ట్విన్ ప్లానెట్స్? కింది వాటిలో వేటిని జంట గ్రహాలు అని అంటారు? ట్విన్ ప్లానెట్స్ ఆర్ కవలలు అని కూడా అంటారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి? ఎర్త్, సన్ మూన్, ఎర్త్ వీనస్, సన్ ఎర్త్. వీనస్ అంటే తెలుగులో శుక్రుడు అంటాము. ఓకే, సో సూర్యుడు చంద్రుడు, భూమి శుక్రుడు, భూమి సూర్యుడు, రైట్? సో వేటిని జంట గ్రహాలు అంటారు? సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి? భూమి మరియు శుక్రుడు అన్నమాట, ఎర్త్ అండ్ వీనస్. సో వీటిని ట్విన్ ప్లానెట్స్ అంటారు, కవలలు అంటారు. ఎందుకంటే ఇవి సేమ్ సైజ్ లో ఉంటాయి అండ్ సేమ్ మాస్ లో ఉంటాయి. అండ్ దగ్గరగా ఎర్త్ కి దగ్గరగా కూడా మనకి ఈ ప్లానెట్ ఉంటుంది, రైట్? సో అందుకని చెప్తే దీన్ని ట్విన్ ప్లానెట్స్ అంటారు. 119th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీపుల్ డస్ నాట్ డ్రౌన్ ఇన్ ఎ సీ? ఈ క్రింది వాటిలో ఏ సముద్రంలో మనుషులు మునిగిపోరు? సో ఇక్కడ ఉన్నటువంటి ఒక సముద్రంలో మనుషులు మునిగిపోరు అన్నమాట. దాంట్లో పడినా కానీ వాళ్ళు తేలాడుతూ ఉంటారు. ఓకే, సో ఆప్షన్స్ ఏంటి మనకి? అరేబియన్ సీ, రెడ్ సీ ఎర్ర సముద్రం, డెడ్ సీ దట్ మీన్స్ మృత సముద్రం, నన్ ఆఫ్ ద అబోవ్. సో ఆన్సర్ ఏంటి మనకి? సో ఆన్సర్ వచ్చేసి ఇట్ ఈస్ డెడ్ సీ అన్నమాట, మృత సముద్రం. సో మృత సముద్రంలో ఎప్పుడైనా పడిపోయినా కానీ దాంట్లో ఎవరు మునిగిపోరండి ఆ సముద్రంలో. ఎందుకు అంటే అది దాంట్లో సముద్రంలో సాల్ట్నెస్ అనేది దానికి ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇది మధ్యధరా సముద్రం ఉంది కదా, మధ్యధరా సముద్రం, దానికంటే కూడా ఈ మృత సముద్రం అనేది 10 times సాల్టీగా ఉంటుంది అనమాట. చాలా ఉప్పు అనేది ఎక్కువగా ఉంటుంది అది. ఓకే, సో అండ్ ఇంకొకటి డెడ్ సీ అనేది మనకి ఇది సాల్ట్ సీ అన్నమాట. అండ్ నీటిలో మనకి ఈ సాల్ట్ కంటెంట్ అనేది హైగా ఉంటుంది. హైగా ఉండడం వల్ల దాని యొక్క డెన్సిటీ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ డెన్సిటీ కంటే కూడా, నార్మల్ వాటర్ డెన్సిటీ అంటే కూడా ఎక్కువగా సాల్ట్ కంటెంట్ ఉండడం వల్ల అది దాని యొక్క డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది అంటే దాంట్లో మనుషులు తేలాడుతూ ఉంటారనమాట ఆ సముద్రంలో. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డెడ్ సీ యొక్క డెన్సిటీ ఈజ్ గ్రేటర్ దాన్ డెన్సిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఓకే, సో మానవుని యొక్క డెన్సిటీ కంటే కూడా డెడ్ సీ యొక్క డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ మనం పడిపోయినప్పుడు మనం తేలాడుతూ ఉంటాం అన్నమాట, మునిగిపోము. ఎందుకంటే రీజన్ తెలుసు కదా, దాని యొక్క సాల్ట్ కంటెంట్ అనేది దానికి ఎక్కువగా ఉండడం వల్ల దాని డెన్సిటీ అనేది హైగా ఉంది, రైట్? సో అది డెడ్ సీ గురించి. నెక్స్ట్ 120th క్వశ్చన్, జోగ్ ఫాల్స్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? సో జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ కేరళ, తమిళనాడు, బీహార్, కర్ణాటక. సో ఎక్కడుంది మనకి జోగ్ జలపాతం? సో ఇట్ ఈజ్ ఇన్ కర్ణాటక. ఓకే, సో ఇది మనకి కర్ణాటకలో ఉంది. 121వ క్వశ్చన్, 121 క్వశ్చన్, విచ్ ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్? సో ప్రపంచంలోకెల్లా అతి పొడవైన నది ఏంటిది? సో ఆప్షన్స్ కాంగో రివర్, అమెజాన్, నైలు, గంగా. సో మనకి ప్రపంచంలోకెల్లా అతి పొడవైన నది ఏంటి అంటే మనకి ఆన్సర్ వచ్చేసి ఏంటిది? ఇట్ ఈస్ నైలు నది. సో ఈ నైల్ నది ఎక్కడుంది మనకి? ఆఫ్రికాలో ఉంది,
రైట్. సో ప్రపంచంలో మనకి అతి పొడవైందంటే నైలు అన్నాము. అదే మన ఇండియాలో అతి పొడవైన నది ఏంటి అంటే గంగా ఇస్ ద ఆన్సర్ అండి. రైట్. సో గంగా నది మనకి ఇండియాలో అతి పొడవైన నది. అండ్ నెక్స్ట్ అమెజాన్ రివర్. సో అమెజాన్ రివర్ వచ్చేసి ఇది మనకి సౌత్ అమెరికాలో ఉంది. సౌత్ అమెరికా ఇది. దక్షిణ అమెరికా అంటాము. నైలు వచ్చేసి మనకి ఆఫ్రికా ఖండంలో ఉంది. రైట్. సో ఇది దీని గురించి. నెక్స్ట్ క్వశ్చన్ 122 ఇంటర్నేషనల్ యూత్ డే. సో అంతర్జాతీయ యువజన దినం ఎప్పుడు? ఆప్షన్స్ ఆగస్ట్ 9th, ఆగస్ట్ 12th, జనవరి 12th, మార్చ్ 12th. సో ఆన్సర్ వచ్చేసి ఎప్పుడండి మనకి అంతర్జాతీయంగా అడుగుతున్నారు. జాతీయ నేషనల్ యూత్ డే అడగట్లేదు, ఇంటర్నేషనల్ అడుగుతున్నారు. సో ఇంటర్నేషనల్ వచ్చేసి మనకి ఆగస్ట్ 12th అనమాట. రైట్. సో అంతర్జాతీయ యువజన దినం ఆ రోజు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఎవ్రీ ఇయర్ దీనికి ఒక థీమ్ కూడా కండక్ట్ చేయడం థీమ్ కూడా ఉంటుంది. సో ఈ ఇయర్ ఇంకా అవ్వలేదు కాబట్టి సో 2019 థీమ్ ఏంటో చూద్దాం. సో 2019 థీమ్ వచ్చేసి ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్. అండ్ నెక్స్ట్ నేషనల్ యూత్ డే వచ్చేసి మనకి జనవరి 12th. రైట్. 123rd క్వశ్చన్ జ్ఞాన్పీఠ్ అవార్డ్ ఫర్ విచ్ వర్క్ వాజ్ డన్ బై సి నారాయణ రెడ్డి. సో జ్ఞాన్పీఠ్ అవార్డ్ గురించి ఇక్కడ అడుగుతున్నారు. సో ఏంటి క్వశ్చన్ అంటే మనకి సి నారాయణ రెడ్డి గారి యొక్క ఏ రచనకు గాను జ్ఞాన్పీఠ్ అవార్డ్ అనేది వచ్చింది అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి చిదంబర, విశ్వాంబర, శ్రీ రామాయణ కల్పవృక్ష, నన్ ఆఫ్ ద అబోవ్. రైట్. సో ఆన్సర్ ఏంటి మనకి సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి బుక్ వచ్చేసి మనకి విశ్వాంబర. రైట్. సో విశ్వాంబర అనేటటువంటి నవలకి 1988లో అన్నమాట జ్ఞాన్పీఠ్ అవార్డ్ అనేది సి నారాయణ రెడ్డి గారికి లభించింది. అండ్ విశ్వాంబర వచ్చేసి 1988. అండ్ నెక్స్ట్ శ్రీ రామాయణ కల్పవృక్ష ఉంది కదా. సో ఇది వచ్చేసి ఎవరు రచించారు అంటే విశ్వనాథ సత్యనారాయణ. ఇతనికి 1970లో వచ్చింది జ్ఞాన్పీఠ అవార్డు. అండ్ నెక్స్ట్ ఇంకొకరికి కూడా మన తెలుగు రచనకి కూడా రావడం జరిగింది. అది రావూరు భరద్వాజ గారు రచించినటువంటి పాకుడు రాళ్ళు అనేటటువంటి రచనకు అన్నమాట. రైట్. సో నెక్స్ట్ 124th క్వశ్చన్ గేట్వే ఆఫ్ ఇండియా ఇస్ ద నేమ్ ఆఫ్ విచ్ సిటీ. సో గేట్వే ఆఫ్ ఇండియా అని ఏ నగరానికి పేరు? సో ఆప్షన్స్ ఏంటి మనకి చెన్నై, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా. రైట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి గేట్వే ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని అంటారు? ముంబైని అంటారు. రైట్. సో ముంబైకి ఎంట్రన్స్ లోనే ఒక గేట్వే లాగా ఉంటుంది. సో అందుకని చెప్పి మనకి గేట్వే ఆఫ్ ఇండియా అన్నారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి కింగ్ జార్జ్ ఫైవ్ అనే వ్యక్తి మన ఇండియాకి రావడం వల్ల ఆ టైంలో ఈ గేట్వే ఆఫ్ ఇండియా అనేది ఉండేది. సో అందువల్ల ముంబైని గేట్వే ఆఫ్ ఇండియా అని చెప్పి పిలవడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 125th క్వశ్చన్ హూ ఇస్ ద ఇండియన్ బిస్మార్క్. సో ఇండియన్ బిస్మార్క్ అని ఎవరికి పేరు? ఆప్షన్స్ ఏంటి మనకి అద్వానీ, మొరార్జీ దేశాయ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, నన్ ఆఫ్ ద అబోవ్. సో ఉక్కు మనిషి అని కూడా అతనికి పేరండి. సో ఆన్సర్ వచ్చేసి మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటారు. సో ఇతన్ని ఇండియన్ బిస్మార్క్ అంటారు. అండ్ ఇంకొకటి ఐరన్ మ్యాన్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా ఇతనే అంటారు అనమాట. రైట్. సో నెక్స్ట్ 126th క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ బయోస్పియర్ రిజర్వ్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ బయోస్పియర్ రిజర్వ్. సో ఇక్కడున్న వాటిల్లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటివి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మనకి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్, సుందర్బన్స్, నందాదేవి, ఆల్ ఆఫ్ ద అబోవ్. సో ఆన్సర్ ఏంటి మనకి? సో ఫస్ట్ మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ చూడాలి బయోస్పియర్ రిజర్వ్స్ లో ఎన్ని ఉన్నాయి ఏంటి అని. సో టోటల్ గా మనకి ఒక 18 ఉంటాయి బయోస్పియర్ రిజర్వ్స్ యునెస్కో హెరిటేజ్ లిస్ట్ లో. సో అందులో ఇవి ఉన్నాయా లేవా అని చూసుకోవాలన్నమాట. సో మనకి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఫస్ట్ చూసుకుంటే సో ఇది వచ్చేసి మనకి దేశంలోనే మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ అన్నమాట. ఈ నీలగిరి వచ్చేసి 1986లో
దీన్ని స్థాపించడం జరిగింది. ఐ మీన్ దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఇది ఎక్కడుంది అంటే మనకి తమిళనాడు, కేరళ, కర్ణాటక ఆ ప్రాంతాల్లో మనకి ఈ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఉంది. అండ్ నెక్స్ట్ నందాదేవి వచ్చేసి మనకి ఎక్కడుంది, ఇది ఉత్తరాఖండ్ లో ఉంది. అండ్ నెక్స్ట్ వన్ పన్నా సుందర్బన్స్. సో సుందర్బన్స్ వచ్చేసి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇట్ ఈస్ వెస్ట్ బెంగాల్. సో నీలగిరి వచ్చేసి మనకి తమిళనాడు, కేరళ, కర్ణాటక, రైట్. సో ఇక్కడ ఈ మూడు కూడా మనకి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆల్ ఆఫ్ ద ఎబో. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ అండి, ఆల్ ఆఫ్ ద ఎబో. అండ్ నెక్స్ట్ 127 క్వశ్చన్, వాట్ ఈస్ ద కరెంట్ నెంబర్ ఆఫ్ మెంబర్ స్టేట్స్ ఇన్ యూరోపియన్ యూనియన్? యూరోపియన్ యూనియన్ లో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి 25, 27, 28, 32. సో యూరోపియన్ యూనియన్ గురించి తెలిస్తే మనం దీన్ని ఆన్సర్ చేయగలుగుతాము. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి, ఎంతమంది సభ్య దేశాలు ఉన్నారు ప్రెసెంట్ అంటే, సో ఇట్ ఈస్ 27 అన్నమాట. సో 27 మెంబర్ స్టేట్స్ అయితే మనకి ప్రెసెంట్ దీంట్లో ఉన్నారు. సో ఇక్కడ మనకి 27 కంట్రీస్ ఉన్నాయి. అండ్ యూరోపియన్ యూనియన్ వచ్చేసి మనకి 1951 లో ఏర్పాటు అయ్యింది. అండ్ ఇంకొకటి యూరోపియన్ యూనియన్ అంటే మనకి ఇవన్నీ కలిసి ఒక ఉమ్మడి కరెన్సీ అనేది కూడా ఉంటుందన్నమాట దీంట్లో. ఓకే, సో ఇందులో మనకి EU అంటే యూరోపియన్ యూనియన్ యొక్క ఉమ్మడి కరెన్సీ వచ్చేసి యూరో, రైట్. సో ఈ యూరో కరెన్సీ అని చెప్పి అమలైనటువంటి రోజు వచ్చేసి మనకి 1999 జాన్ 1 అన్నమాట. అయితే బట్ ఈ యూరో కరెన్సీ అనేది అమలైనటువంటి సంవత్సరం వచ్చేసి మనకి చరామణిలోకి వచ్చినటువంటి సంవత్సరం వచ్చేసి 2002 జాన్ 1. ఓకే, సో ఇది దీని గురించి. అండ్ నెక్స్ట్ అండ్ ఇంకొకటి, ఈ యూరోపియన్ యూనియన్ లో టోటల్ గా 27 కంట్రీస్ కి యూరో కరెన్సీ ఉంటుంది అని మాత్రం ఉండదండి. సో ఇందులో కొన్ని దేశాలు మాత్రమే, ఒక 19 కంట్రీస్ మాత్రమే యూరో కరెన్సీని ఉమ్మడి కరెన్సీ కింద ఒప్పుకోవడం జరిగింది. అండ్ రిమైనింగ్ కంట్రీస్ మాత్రం అంగీకరించలేదు, రైట్. సో వాటిలో బ్రిటన్, డెన్మార్క్, స్వీడన్ ఇవి అంగీకరించలేదు, రైట్. సో ఫస్ట్ లో 28 కంట్రీస్ ఉండేవి అండ్ 1 కంట్రీ వచ్చేసి విత్డ్రా చేసుకోవడం జరిగింది యూరోపియన్ యూనియన్ నుంచి, రైట్. సో నెక్స్ట్ 128 క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ దట్ యూజెస్ వీటో పవర్? సో ఈ కింది వాటిలో వీటో అధికారాన్ని ఉపయోగించే ఐక్యరాజ్య సమితి యొక్క అంగము అంటే ఏ భాగము వీటో అధికారాన్ని ఉపయోగిస్తుంది అని క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏంటి, జనరల్ సెక్రటరీ, జనరల్ అసెంబ్లీ, అండ్ నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, నెక్స్ట్ వన్ సెక్యూరిటీ కౌన్సిల్. సో వీటో అధికారం ఉపయోగించేటటువంటి దానికి ఒకటే ఉందండి వీటన్నిటిలో. సో మనకి యునైటెడ్ నేషన్స్ లో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అంటే మనకి 6 విభాగాలు ఉన్నాయి, రైట్. సో దాంట్లో మెయిన్ గా జనరల్ అసెంబ్లీ అని ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ కౌన్సిల్, ఆ తర్వాత ఆర్థిక సామాజిక మండలి అంటాము. అండ్ నెక్స్ట్ ట్రస్టీస్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అంటే ధర్మకర్తృత్వ మండలి, దీన్నే మనం ట్రస్టీషిప్ కౌన్సిల్ అని కూడా అంటాము, రైట్. ట్రస్టీషిప్ కౌన్సిల్. సో ఈ ఆప్షన్ ట్రస్టీషిప్ కౌన్సిల్ అనుకోండి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కాకుండా. ఓకే, సో ఇది టైప్ మిస్టేక్, దీన్నే ధర్మకర్తృత్వ మండలి అంటాము. అండ్ నెక్స్ట్ 5th వన్ అంతర్జాతీయ న్యాయస్థానం. అండ్ 6th వన్ సెక్రటేరియట్, అంటే సెక్రటేరియట్ అన్నమాట, సచివాలయం. సో ఏ భాగం మనకి ఉంటుంది వీటో అధికారాన్ని ఉపయోగించింది? సో ఆన్సర్ వచ్చేసి సెక్యూరిటీ కౌన్సిల్. ఓకే, 129th క్వశ్చన్, ఇండోనేషియా కరెన్సీ. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి రియల్, రూపాయి, వన్ మీన్స్ WON అన్నమాట. సో అండ్ 4th ఆప్షన్ నన్ ఆఫ్ ద అబో. సో ఇండోనేషియా కరెన్సీ ఏంటి మనకి? సో ఇండోనేషియా కరెన్సీ వచ్చేసి రూపాయా. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ చూసుకుంటే మనకి ఇంకా ఇండోనేషియా గురించి. సో ఇండోనేషియా క్యాపిటల్ వచ్చేసి ఏంటి మనకి జకార్తా, రైట్. సో అలాగే నెక్స్ట్ ఇండోనేషియా ప్రెసిడెంట్ ఎవరు మనకి ప్రెసెంట్, జోకో విడోడో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రియల్. సో రియల్ కరెన్సీ వచ్చేసి మనకి MN కంట్రీ, అదే విధంగా సౌదీ అరేబియా అండ్ MN ఈ 2 కంట్రీస్ యొక్క కరెన్సీ వచ్చేసి రియల్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 1. సో 1 వచ్చేసి ఏ
కంట్రీ యొక్క కరెన్సీ అంటే మనకి సౌత్ కొరియా. దక్షిణ కొరియా. సో దక్షిణ కొరియా యొక్క క్యాపిటల్ ఏంటి మనకి? సియోల్. సియోల్ ఈజ్ ద సౌత్ కొరియా క్యాపిటల్, రైట్? సో అలాగే యెమెన్, సౌదీ అరేబియా క్యాపిటల్స్ చూసుకుంటే మనకి సౌదీ అరేబియా క్యాపిటల్ వచ్చేసి రియాద్, కరెన్సీ రియాల్. అలాగే యెమెన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏంటి మనకి? యెమెన్ యొక్క క్యాపిటల్ సానా, రైట్? సో నెక్స్ట్ 130th క్వశ్చన్. ద ఓన్లీ క్యాపిటల్ సిటీ నాట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ యూరప్. యూరోప్ నది ఒడ్డున లేని ఏకైక రాజధాని నగరం ఏది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ మనకి మాడ్రిడ్, ప్యారిస్, రోమ్, లండన్. సో ఆన్సర్ ఏంటి మనకి? ఇట్ ఈస్ ఇన్ సి, రోమ్, రైట్? సో మనకి యూరోప్ నది ఒడ్డున లేనటువంటి ఏకైక రాజధాని నగరం ఏంటి అంటే రోమ్ ఈస్ ద కరెక్ట్ వన్. 131 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ G7 కంట్రీస్? ఓకే, సో ఈ క్రింది దేశాల్లో G7 లో సభ్య దేశం కానిది ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి కెనడా, ఫ్రాన్స్, చైనా, జర్మనీ. సో ఫస్ట్ మనం G7 కంట్రీస్ గురించి తెలిస్తే మనకి ఆన్సర్ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, రైట్? సో ఈ G7 కంట్రీస్ మనకి 1975లో ఏర్పాటయ్యాయి అన్నమాట. సో స్టార్టింగ్లో ఇవి G7 గానే ఉండేవి. అయితే ఆ తర్వాత మనకి రష్యా అనే కంట్రీ జాయిన్ అయ్యి G7లో G8 గా చేంజ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2014లో ఈ G8 నుంచి రష్యా అనేది బహిష్కరించబడింది అనమాట. సో అప్పటి నుంచి G7 కంట్రీస్ గానే ఉండిపోయాయి. సో ఏ ఏ కంట్రీస్ ఉన్నాయి మనకి దీంట్లో అంటే USA, కెనడా, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్. అండ్ జపాన్ ఒక్కటే మనకి ఏకైక ఆసియా కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీ అన్నమాట. సో రిమైనింగ్ అన్ని డిఫరెంట్, రైట్? సో ఇక్కడ మనకి లేనిది ఏంటిది ఇక్కడ అంటే ఓన్లీ చైనా, రైట్? సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? ఆప్షన్ సి, చైనా ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో నెక్స్ట్ 132 క్వశ్చన్. నేమ్ ఆఫ్ విచ్ సిటీ ఈజ్ స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా? సో సిటీ ఆఫ్ స్టీల్ అని ఏ నగరానికి పేరు? స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటారు, అండ్ సిటీ ఆఫ్ స్టీల్ అని కూడా ఒక నగరానికి పేరు అనమాట. రెండు సేమే. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో ఆప్షన్స్ ఏంటి మనకి? బొకారో, జంషెడ్పూర్, రూర్కెలా, విశాఖపట్నం. సిటీ ఆఫ్ స్టీల్, స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా. సో ఏది ఆన్సర్ వచ్చేసి మనకి? సో ఆప్షన్ బి, జంషెడ్పూర్ ఈస్ ద ఆన్సర్ అండి. సో విచ్ సిటీ ఈస్ ద స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అంటే జంషెడ్పూర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 133rd క్వశ్చన్. దిబ్రూఘర్ బయోస్పియర్ రిజర్వ్. దిబ్రూఘర్ బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? దిబ్రూఘర్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మనకి ఒడిస్సా, మణిపూర్, అస్సాం, మేఘాలయ. సో ఆన్సర్ ఏంటి? సో ఇది ఎక్కడుంది మనకి అంటే అస్సాంలో ఉంది. సో దీన్ని ఇంకోటి కూడా పిలుస్తారు దిబ్రూ సైకోవా నేషనల్ పార్క్ అని. దిబ్రూ సైకోవా నేషనల్ పార్క్. అండ్ ఇది మనకి 1997లో ఏర్పాటు అవడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి అస్సాంలో ఏర్పాటు చేశారనమాట. ఓకే, సో ఇది చాలా చిన్నది అనమాట ఈ బయోస్పియర్ రిజర్వ్ అనేది, రైట్? సో నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ ఇండిపెండెన్స్ డే August 15th? హ్యాస్ సెలబ్రేటెడ్ ఇండిపెండెన్స్ డే ఇన్ August 15 అని అడుగుతున్నారు. సో ఈ క్రింది వాటిలో August 15 స్వాతంత్ర దినంగా గల దేశం ఏంటిది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, నేపాల్. సో ఆన్సర్ ఏంటి మనకి? ఇట్ ఈస్ ఆప్షన్ సి అన్నమాట. సో మన ఇండియాతో పాటు August 15th ఇండిపెండెన్స్ డే జరుపుకునేది ఇట్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. సో ఇక్కడ మనకి సౌత్ కొరియా, నార్త్ కొరియా, అలాగే ఇంకా బహ్రెయిన్, నెక్స్ట్ కాంగో. సో ఈ కంట్రీస్ మనకి ఇండియాతో పాటు August 15th సెలబ్రేట్ చేసుకుంటాయి అన్నమాట ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్.
ఓకే, నెక్స్ట్ 135th క్వశ్చన్, వేర్ ఇస్ ద ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ? సో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్ వచ్చేసి మనకి ముంబై, బెంగళూరు, న్యూఢిల్లీ, జైపూర్. సో ఎక్కడుంది అంటే ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, ఇట్ ఈస్ ఇన్ న్యూఢిల్లీ, రైట్. సో 136th క్వశ్చన్, వరల్డ్ వాటర్ డే. సో ప్రపంచ జల దినోత్సవం. సో ద వాటర్ డే అనేది ఏ రోజు? సో ఆప్షన్స్ మార్చ్ 10th, మార్చ్ 21st, మార్చ్ 23rd అండ్ మార్చ్ 24th. సో ఆన్సర్ ఏంటి మనకి? సో ఇది ఎప్పుడు జరుపుకుంటాము అంటే ఎవ్రీ ఇయర్ కూడా మనం మార్చ్ 22nd జరుపుకుంటాం వరల్డ్ వాటర్ డే అనేది, రైట్. 22nd మార్చ్. సో ఇక్కడ ఏ ఆప్షన్స్ కూడా లేవు, సో ఇట్స్ ఏ టైప్ మిస్టేక్ అండి. సో 22nd ఈస్ ద ఆన్సర్, మార్చ్ 22nd. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ వన్. సో వాటర్ డే అనేది మార్చ్ 22nd ఎవ్రీ ఇయర్ జరుపుకుంటారు. సో ఇయర్ థీమ్ చూద్దాం. 2020 థీమ్ ఏంటి? సో థీమ్ వచ్చేసి ఈసారి మనకి క్లైమేట్ చేంజ్ అండ్ వాటర్ రెండు కలిపి ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి థీమ్ అంటే వాటర్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇది మనకి థీమ్ అన్నమాట. వాటర్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇస్ ద వరల్డ్ వాటర్ డే యొక్క థీము అండ్ ఎవ్రీ ఇయర్ కూడా మార్చ్ 22nd జరుపుకుంటాం ప్రపంచ జల దినోత్సవాన్ని. నెక్స్ట్ 137th క్వశ్చన్, వైర్ ఇస్ ద న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్డ్? సో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? సో ఆప్షన్స్ న్యూఢిల్లీ, ధన్బాద్, ముంబై, జాదుగూడ. సో ఈ కార్యాలయం ఎక్కడుంది అంటే మనకి ముంబైలో ఉంది, రైట్. సో దీన్ని 1987లో ఏర్పాటు చేయడం జరిగింది, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని. ఓకే. సో క్రికెట్ క్రూసైడ్స్ యొక్క గ్రంథకర్త ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి? ఈస్ గ్యారీ సోబర్స్. ఓకే. సో గ్యారీ సోబర్స్ ఈజ్ ద ఆన్సర్ కరెక్ట్ అండి. సో క్రికెట్ క్రూసైడ్స్ అనేటటువంటి గ్రంథాన్ని, ఒక బుక్ ని రచించింది గ్యారీ సోబర్స్. ఓకే. సో నెక్స్ట్ 139th క్వశ్చన్, ఫ్రమ్ విచ్ ఇయర్ ఆర్ ద అర్జున అవార్డ్స్ గివెన్? అర్జున అవార్డ్స్ ని ఏ సంవత్సరం నుండి ఇస్తున్నారు? సో ఆప్షన్స్ ఏంటి మనకి? 1961, 1960, 1965, 1956. సో అర్జున అవార్డ్స్. సో ఈ అవార్డ్స్ మనకి ఏ రంగంలో ఇస్తారు? మనకి స్పోర్ట్స్ రంగంలో ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి అర్జున అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏ ఇయర్ నుంచి ఇస్తున్నారు? సో ఆన్సర్ వచ్చేసి 1961 నుంచి ఇస్తున్నారండి అర్జున అవార్డ్స్ ని. అండ్ ఫస్ట్ అర్జున అవార్డ్ అనేది ఎవరికి వచ్చింది? ఫస్ట్ అర్జున అవార్డ్స్. సో దీని ఆన్సర్ మీరు తెలిస్తే కామెంట్ సెషన్ లో ఆన్సర్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ 140th క్వశ్చన్, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా is named after which city or is known as which city? ఓకే. సో మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని ఏ నగరానికి పేరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి అహ్మదాబాద్, సూరత్, ముంబై, కోయంబత్తూర్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి? అహ్మదాబాద్ అన్నమాట, రైట్. సో ఎందుకు అహ్మదాబాద్ ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటున్నారు? సో మాంచెస్టర్ అనేది ఒక ప్రాంతం అండి. ఎక్కడ అంటే యునైటెడ్ కింగ్డమ్ అండ్ నియర్లీ గ్రేట్ బ్రిటన్ అన్నమాట. సో ఈ గ్రేట్ బ్రిటన్ ప్రాంతంలో మాంచెస్టర్ అనే ప్రాంతం ఉంది. అయితే ఇది ఫేమస్ ఏంటి అక్కడ మాంచెస్టర్ ఆ ప్లేస్ లో అంటే అక్కడ కాటన్ ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయ్యాయి అన్నమాట ఆ ప్లేస్ లో. సో ఇక్కడ ఇండియాలో సేమ్ కాటన్ ఇండస్ట్రీస్ ఎక్కడ డెవలప్ అయ్యాయి అంటే అహ్మదాబాద్ లో డెవలప్ అయ్యాయి. సో ఇట్ ఈస్ సిమిలర్ టు దట్ అన్నమాట, కాటన్ ఇండస్ట్రీస్ డెవలప్ అవడం అనేది. సో అందుకని చెప్పి మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారు అంటే అహ్మదాబాద్ అంటారు. బికాస్ ఆఫ్ ఇట్ డెవలప్డ్ కాటన్ ఇండస్ట్రీస్ అన్నమాట. టెక్స్టైల్ ఇండస్ట్రీస్, కాటన్ ఇండస్ట్రీస్ అంటే వస్త్ర పరిశ్రమలు అనేవి బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఏది అంటే మనకి అహ్మదాబాద్. అండ్ సో ఇది ఆన్సర్ 140th ఈస్ ద ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 141 క్వశ్చన్, who was the first to propose the formation of South Asian Regional Cooperation Council? SARC. సో సార్క్ దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి ఏర్పాటుని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించింది ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి సుకర్నో, జవహర్లాల్ నెహ్రూ, జియా ఉర్ రెహమాన్, నాజర్. సో ఆన్సర్ వచ్చేసి మనకి జియా ఉర్ రెహమాన్. సో ఇతను ఈ దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలిని ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకే.
సో ఈ సార్క్ అంటే మనకి దీన్ని 1985లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. దీంట్లో టోటల్ గా మనకి 8 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. అందులో ఇండియా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, నెక్స్ట్ వన్ బంగ్లాదేశ్, ఆ తర్వాత మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక. సో ఇవి దీంట్లో ఉన్నటువంటి 8 మెంబర్ కంట్రీస్, రైట్. సో చివరి సభ్య దేశం వచ్చేసి మనకి ఆఫ్ఘనిస్తాన్. ఓకే. సో జియా ఉర్ రెహమాన్ ఎవరు అంటే మనకి అప్పట్లో బంగ్లాదేశ్ యొక్క ప్రెసిడెంట్. సో ఈయన యొక్క సూచనల మేరకే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. సో అలాగే మనకి సార్క్ లో ఒక అగ్రిమెంట్ కూడా తీసుకొచ్చారు. ఆ అగ్రిమెంట్ వచ్చేసి సాఫ్టా, దట్ మీన్స్ సౌత్ ఏషియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అది మనకి ఏ ఇయర్ లో వచ్చింది అంటే 2006 సంవత్సరంలో రావడం జరిగింది. ఓకే. సో దీనికి సంబంధించి ఎవ్రీ ఇయర్ కూడా మనకి సమిట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ వన్ 142nd క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్ యునిసెఫ్ విన్ ద నోబెల్ పీస్ ప్రైజ్? ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల నిధి యునిసెఫ్ ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకోవడం జరిగింది? ఓకే. సో ఇది మనకి ఏంటి అంటే ఈ సంస్థ ఐక్యరాజ్య సంస్థలో ఒక అనుబంధ సంస్థ. ఇది చిల్డ్రన్స్ ఫండ్స్ కి సంబంధించింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఇది మనకి న్యూయార్క్ లో ఉంది. అండ్ దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1946లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనకి ఈ సంస్థకి సంబంధించి నోబెల్ శాంతి బహుమతి అనేది ఏ ఇయర్ లో లభించింది అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి 1965లో మనకి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఈ సంస్థకి లభించింది. 143rd క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్స్ సర్వ్డ్ ఇన్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్? ఈ క్రింది వారిలో అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసినటువంటి భారతీయులు ఎవరు అని అడుగుతున్నారు. సో మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది మనకి ఐక్యరాజ్య సమితిలో ఒక విభాగం అన్నమాట. సో మనకి టోటల్ గా 6 విభాగాలు ఉన్నాయి. సో అందుట్లో ఒక విభాగం ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడుంది అంటే ది హేగ్ అనే ప్లేస్ లో ఉంది. ది హేగ్ అనేది మనకి నెదర్లాండ్స్ లో ఉంది, రైట్. సో నెదర్లాండ్స్ ది హేగ్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అండ్ ఇంకొకటి దీంట్లో ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు అంటే టోటల్ గా 15 మెంబర్స్ ఉంటారండి. 15 మంది న్యాయమూర్తులు ఉంటారు. ప్రతి న్యాయమూర్తి యొక్క పదవీ కాలం వచ్చేసి 9 ఇయర్స్ ఉంటుంది. అండ్ ఎవ్రీ 3 ఇయర్స్ కి ఒకసారి దీంట్లో పదవి విరమణ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో మనకి ఎవరు భారతదేశానికి సంబంధించిన వాళ్ళు అక్కడ న్యాయమూర్తులుగా పనిచేశారని అడుగుతున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో మనకి ఏంటి ఆన్సర్ అంటే బిఎన్ రావు. సో బిఎన్ రావు, బెనగల్ నరసింహారావు. సో ఇతను అంతర్జాతీయ న్యాయస్థానంలో భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తిగా పనిచేయడం జరిగింది. అలాగే ఇతనితో పాటు ఇంకా నాగేందర్ సింగ్, ఆర్ఎస్ పాఠక్. సో వీళ్ళు కూడా మనకి అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసినటువంటి భారతీయులు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. 144th క్వశ్చన్. హౌ మెనీ పర్మనెంట్ మెంబర్ స్టేట్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద సెక్యూరిటీ కౌన్సిల్? భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు ఎన్ని? సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలి ఇది. ఓకే. సో 6 విభాగాలు ఉంటాయి అని చూసాం కదా యునైటెడ్ నేషన్స్ లో. సో అందులో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒకటి అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఒకటి అనమాట. అయితే ఇక్కడ మనకి శాశ్వత సభ్య దేశాలు ఎన్ని అని అడుగుతున్నారు. ఈ భద్రతా మండలిలో టోటల్ గా ఎన్ని సభ్య దేశాలు ఉంటాయి అంటే టోటల్ గా 15 ఉంటాయి. అయితే మొత్తం సభ్య దేశాలు 15 ఉంటాయి. అయితే దీంట్లో మనకి పర్మనెంట్, నాన్ పర్మనెంట్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే శాశ్వతంగా ఉండేటటువంటి సభ్య దేశాలు ఉంటాయి. అలాగే టెంపరీగా అంటే కొన్ని రోజుల వరకు ఉండేటటువంటి సభ్య దేశాలు కూడా ఉంటాయి. అయితే ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి పర్మనెంట్ గా అంటే ఆన్సర్ వచ్చేసి మనకి 5. సో టోటల్ గా 5 కంట్రీస్ వచ్చేసి మనకి పర్మనెంట్ మెంబర్స్ గా ఉంటారు. నాన్ పర్మనెంట్ మెంబర్స్ వచ్చేసి టోటల్ గా 10 కంట్రీస్ ఉంటాయి, రైట్. సో ఆ 5 కంట్రీస్ ఏంటివి? పర్మనెంట్ సభ్య దేశాల్లో 10 కంట్రీస్ ఏంటివి అంటే మనకి ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా. ఓకే. సో దీనికి గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో చూసుకుంటే మనకి FABRC అని ఉంది. అంటే ఇది ఇంచుమించుగా ఫ్యాబ్రిక్ అనేటటువంటి మీనింగ్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఐ అనేది సైలెంట్ అన్నమాట.
ఓకే, సో రిమైనింగ్ అన్ని కూడా మనకి దీంట్లో ఉన్నటువంటి సభ్య దేశాలు. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఫ్యాబ్రిక్ కోడ్ గురించి. అండ్ నెక్స్ట్ 145th క్వశ్చన్, కెన్యా కరెన్సీ. సో కెన్యా కరెన్సీ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్ ఏ డాలర్, షిల్లింగ్, ఫ్రాంక్, క్వెట్జల్. ఓకే, సో దానికంటే ముందు కెన్యా యొక్క క్యాపిటల్ ఏంటి, కెన్యా యొక్క ప్రెసిడెంట్ ఎవరు, వాటి గురించి చూద్దాం. సో కెన్యా యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి నైరోబి, అలాగే ప్రెసిడెంట్ వచ్చేసి ఉహురు కెన్యాటా. ఉహురు కెన్యాటా ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కెన్యా. అండ్ నెక్స్ట్, సో కెన్యా కరెన్సీ వచ్చేసి మనకి షిల్లింగ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి, షిల్లింగ్. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే మనకి డాలర్. సో డాలర్ వచ్చేసి మనకి ఏ దేశ కరెన్సీ ఉంది అంటే మనకి ఒక 20+ కంట్రీస్ కి ఇది డాలర్ అనేది కరెన్సీగా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఆస్ట్రేలియా దేశ కరెన్సీ వచ్చేసి మనకి డాలర్. నెక్స్ట్ కెనడా, యునైటెడ్ స్టేట్స్, న్యూజిలాండ్, నమీబియా, జమైకా, కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్. సో ఇవి అన్ని కూడా డాలర్ కరెన్సీగా ఉన్నటువంటి దేశాలు. నెక్స్ట్ ఫ్రాంక్, FRANC, ఫ్రాంక్. ఈ కరెన్సీ వచ్చేసి మనకి గినియా యొక్క దేశ కరెన్సీ, రైట్. సో గినియా వచ్చేసి మనకి ఒక ఆఫ్రికన్ కంట్రీ ఇది. నెక్స్ట్ క్వెట్జల్. సో క్వెట్జల్ వచ్చేసి గ్వాటిమాలా యొక్క కరెన్సీ. గ్వాటిమాలా అనేది మనకి సెంట్రల్ అమెరికాలో ఉన్నటువంటి ఒక ప్రాంతం, అదే ఒక దేశం అన్నమాట. నెక్స్ట్ 146th క్వశ్చన్, విచ్ సిటీ ఈస్ కాల్డ్ హోలీ సిటీ ఇన్ వరల్డ్. సో హోలీ సిటీ, ప్రపంచంలో హోలీ సిటీ అని ఏ నగరానికి పేరు? ఆప్షన్స్ మనకి గయా, జెరూసలేం, మక్కా, వారణాసి. సో ఆన్సర్ వచ్చేసి మనకి జెరూసలేం ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో హోలీ సిటీ ఇస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ 147th క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఇస్ ద కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్. సో కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మనకి మేఘాలయ, కర్ణాటక, సిక్కిం, ఒడిస్సా. సో కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసి మనకి సిక్కింలో ఉంది. 148th క్వశ్చన్, వాట్ ఈస్ ద శ్రీలంకన్ ఇండిపెండెన్స్ డే. సో శ్రీలంక స్వాతంత్ర దినోత్సవం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్, ఆప్షన్ ఏ February 4th, January 4th, October 31st, March 6th. సో శ్రీలంక దేశం యొక్క ఇండిపెండెన్స్ డే ఎప్పుడు అంటే మనకి February 4th ఈస్ ద ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ January 4th వచ్చేసి ఏంటి అంటే మనకి ఆ రోజు వరల్డ్ బ్రైలీ డే. ఓకే, సో బ్రైలీ డే. సో అండ్ January 4th వచ్చేసి మనకి బ్రైలీ యొక్క జన్మదినోత్సవం అన్నమాట. సో అతను మనకి ఒక లిపిని కనుగొనడం జరిగింది, అందుల కోసం, బ్లైండ్ పీపుల్ కోసం ఒక లిపి కనుగొన్నారు. ఆ లిపి ఏంటి అంటే బ్రైలీ లిపి. ఓకే, సో దానికి గుర్తుగా January 4th వరల్డ్ బ్రైలీ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 149th క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతి పొడవైనటువంటి తీరరేఖ కలిగినటువంటి దేశం ఏది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి చైనా, కెనడా, అమెరికా, రష్యా అనేది ఉంది. ఓకే, సో మనకి ప్రపంచంలో పొడవైన తీరరేఖ కలిగినటువంటి దేశం వచ్చేసి కెనడా ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ అండి. సో ఎవరికైతే ఇంకా ప్రపంచంలో వచ్చేసి మనకి లాంగెస్ట్ కోస్ట్ లైన్ వచ్చేసి కెనడా. అదే ఇండియాలో లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉన్నటువంటి కంట్రీ ఏది? ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్ లో. సో మన భారతదేశంలో పొడవైన తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం ఏది అని క్వశ్చన్. సో ఆన్సర్ చేయండి ఇండియాలో. నెక్స్ట్ 150th క్వశ్చన్, వేర్ ఇస్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ లొకేటెడ్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి ఏంటి మనకి హైదరాబాద్, న్యూఢిల్లీ, బెంగళూరు, కోల్కతా. ఓకే, సో ఈ సంస్థనే మనకి NII డెవలప్ అయింది. NII అంటే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ అంటాము. సో ఇది ఎక్కడుంది అంటే మనకి న్యూఢిల్లీలో ఉంది. సో న్యూఢిల్లీ ఇస్ ద ఆన్సర్ అండి. సో ఈ NII అనేది 1981లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఇన్స్టిట్యూట్ నుంచే మనకి ఫస్ట్ వ్యాక్సిన్ అనేది వచ్చింది. దేనికి అంటే లెప్రసీ మీద అన్నమాట, అంటే కుష్టి వ్యాధి మీద ఒక వ్యాక్సిన్ రావడం జరిగింది. ఆ వ్యాక్సిన్ నేమ్ వచ్చేసి మైకోబాక్టీరియం ఇండికస్ ప్రాణి ఇస్ ద వ్యాక్సిన్ ఫర్ లెప్రసీ. అండ్ ఈ NII యొక్క చైర్మన్ ఎవరు? ప్రజెంట్ చైర్మన్ అంటే MGK మీనన్. ఓకే, సో ఇది, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం.
సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరిగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.